నగ్నంగా స్నానం చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియో చూడాలి. ఒకనాడు పరమేశ్వరుడు కైలాసమునందున కూర్చుని ఉండగా పార్వతీదేవి వచ్చి భూలోక సంచారము చేద్దాము స్వామి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో ఇప్పుడు భూలోక సంచారం ఎందుకు దేవి అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి భర్తతో కలిసి భూలోక సంచారము చేయాలని కోరిక కలిగినది అని తన కోరికను మన్నించి తనతో పాటు భూలోక సంచారము చెయ్యవలసినదిగా కోరినది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కోరికను మన్నించి పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో ఉన్న గంగానది తీరంకు వచ్చారు. అక్కడ గంగానది చాలా రద్దీగా ఉన్నది. ఎటు చూసినా భక్తులు హడావిడిగా గంగానదికి వెళుతూ గంగానదిలో స్నానమును ఆచరించి తిరిగి వస్తున్నారు. పార్వతీదేవి వారిని చూసి, నాదా చూసారా, భక్తులు ఎంత సంతోషంగా గంగానదిలో స్నానమును చేస్తున్నారు. ఇలా గంగానదిలో స్నానమును ఆచరించడం వలన వారు చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి కదా స్వామి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వుకు అర్థం తెలియక పార్వతీదేవి ఇలా అడుగుతుంది, స్వామి మీరు ఎందుకు నేను అడిగిన ప్రశ్నకు చిరునవ్వు నవ్వారు? దానికి అర్థం ఏమిటి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెబుతున్నాడు, ఇక్కడ గంగానదిలో చాలామంది భక్తులు స్నానం చేస్తున్నారు, కానీ వారి పాపాలు మాత్రం నశించడం లేదు అని చెప్పగానే పార్వతీదేవి, అదేమిటి, గంగానదిలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి కదా అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతున్నాడు, నేను నీకు ఒక విషయం చెబుతాను విను. ఇక్కడ నేను ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా మారతాను. నీవు ఒక అందమైన స్త్రీగా మారు. ఇక్కడ ఉన్న ఒక గొయ్యిలో నేను పడిపోతాను. నువ్వు నన్ను బయటకు తీయమని ఇక్కడ ఉన్న భక్తులను అడుగు. అంతేకాకుండా ఎవరైతే నన్ను బయటకు తీస్తారో వారు ఎటువంటి పాపాలను కూడా చెయ్యకూడదని చెప్పు. ఒకవేళ వారు పాపాలు చేస్తే కనుక నన్ను పట్టుకున్న వెంటనే భస్మమైపోతారు అని కూడా చెప్పు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి అదేవిధంగా చేసింది. పరమేశ్వరుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో గంగానది తీరంలో ఒక గొయ్యిని ఏర్పాటు చేసి ఆ గొయ్యిలో పడిపోయాడు. పార్వతీదేవి అందమైన స్త్రీగా మారి తన భర్తను రక్షించమని గట్టిగా కేకలు వేస్తుంది. అయితే పార్వతీదేవి గట్టిగా అరుస్తున్నా కూడా చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు పార్వతీదేవి దగ్గరికి వచ్చి పరమేశ్వరుడిని కాపాడటానికి రావడం లేదు. అలా కొంత సమయం తరువాత కొంతమంది పార్వతీదేవి దగ్గరికి వచ్చి తన భర్తను కాపాడుతామని అడిగారు. అప్పుడు పార్వతీదేవి ఈ విధంగా చెబుతుంది, మీలో ఎవరైనా పాపాలు చేస్తే కనుక నా భర్తను పట్టుకోగానే భస్మమైపోతారు. మీరు ఇప్పటి వరకు పాపాలు చెయ్యకుండా ఉంటేనే నా భర్తను పైకి తీయండి అని చెబుతుంది. వెంటనే వారు
పాపాలు చేయకుండా ఎవరు ఉంటారు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ విధంగా సంధ్యా సమయం కావస్తుంది. కానీ పరమేశ్వరుడిని ఎవరూ కూడా పైకి తీయడానికి సాహసం చేయడం లేదు. కొంతమంది వచ్చి పార్వతీదేవితో ఇలా అంటున్నారు, నువ్వు చూడటానికి చాలా అందముగా ఉన్నావు. ఈ వృద్ధ బ్రాహ్మణుడు నీకు ఎందుకు, వదిలేయ్ అని చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు పార్వతీదేవితో చెబుతున్నారు. కొంత సమయం తరువాత ఒక యువకుడు గంగానదిలో స్నానం చేసి పార్వతీదేవి దగ్గరికి వచ్చి పార్వతీదేవితో ఇలా అంటున్నాడు, అమ్మా, నీ భర్తను నేను బయటకు తీస్తాను అని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, బాబు, నువ్వు నా భర్తను బయటకు తీయాలంటే నువ్వు ఇప్పటి వరకు ఎటువంటి పాపాలు కూడా చెయ్యకూడదు. అలా అయితేనే నా భర్తను బయటకు లాగు అని చెబుతుంది. అప్పుడు ఆ యువకుడు, నేను పాపాలు చేసినా కూడా ఇప్పుడే గంగానదిలో స్నానం ఆచరించి వచ్చాను. గంగానదిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి ఉన్న పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఎటువంటి పాపాలు ఉండవు. అదేవిధంగా పుణ్యం కూడా వస్తుంది. కనుక మీరు ఏమీ సంకోచించకుండా నేను మీ భర్తను బయటకు తీస్తాను అని పరమేశ్వరుడు చెయ్యిని పట్టుకుని ఒక దెబ్బతో బయటకు లాగాడు. వెంటనే పార్వతి పరమేశ్వరులు తమ దర్శనాన్ని ఆ యువకుడికి ప్రసాదించి మాయమైపోయారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతున్నాడు, చూసావా దేవి, గంగానదిలో చాలామంది భక్తులు స్నానం ఆచరించినా కూడా వారు హడావిడిగా ఏదో గంగానదిలో స్నానం చెయ్యాలి కదా అన్నట్లుగా చేస్తున్నారే తప్ప ఎవరూ కూడా భక్తితో, అమ్మా గంగాదేవి, నేను నీ గంగానదిలో స్నానాన్ని ఆచరిస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎటువంటి పాపాలు చేసినా, ఎటువంటి దోషాలు ఉన్నా వాటన్నింటినీ తొలగించి నాకు పుణ్యం రప్పించు తల్లి అని ఎవరూ వేడుకోవడం లేదు. ఎవరైతే నిష్టగా భక్తి శ్రద్ధలతో గంగానదిలో స్నానాన్ని ఆచరిస్తారో వారికి మాత్రమే గంగానది వారు చేసుకున్న పాపాలు అన్నీ తొలగింపచేసి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని పార్వతీదేవికి చెప్పాడు. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా పార్వతీదేవితో చెబుతున్నాడు. పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతున్నాడు, ఎవరైతే స్నానం చేసేటప్పుడు తమ మనస్సులో ఇప్పుడు నేను చెప్పే విషయాలను పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు. అదేవిధంగా వారి ఇల్లు అనేది లక్ష్మీ నివాసం అవుతుంది. వారి ఇంటిలోనికి అపారమైన ధనం అనేది వస్తుంది. భార్య భర్తల మధ్య గొడవలు అనేవి ఉండవు. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారు అలా నగ్నంగా స్నానం చేస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషి స్నానం చేయడం వలన వాళ్ళ శరీరం అనేది ఎటువంటి రోగాలు దరిచేరకుండా ఉంటుంది. అదేవిధంగా స్నానం చేసిన తరువాత మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయడం వలన ముఖములో కాంతి, అదేవిధంగా శరీరానికి ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతి మనిషి ప్రతినిత్యం తప్పకుండా స్నానం చేయాలి. అదేవిధంగా స్నానం చేసేటప్పుడు కొన్ని విషయాలపైన తప్పకుండా ధ్యాస పెట్టాలని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నాడు. స్నానం చేసిన తరువాత మాత్రమే ప్రతి వ్యక్తి పూజా కార్యక్రమాలను చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచిన తర్వాత
స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం వలన శరీరానికి రూపం, తేజస్సు, ఆయుష్, ఆరోగ్యం, ధనం ఇలా ఎన్నో లభిస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేయడం వలన శరీరంలోనికి సకారాత్మక శక్తులనేవి చేరతాయి. ఇలా సకారాత్మక శక్తులు శరీరంలోనికి చేరగానే మనిషికి ఒక రకమైన ఉత్తేజము కలుగుతుంది, మేధాశక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా ఉదయాన్నే స్నానం చేయడం వలన చేసిన పాపాలు అన్నీ నశించిపోతాయని, పుణ్యం కూడా లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఉదయాన్నే స్నానం చేయడం వలన ఎవరైతే స్నానం చేస్తారో వారి దగ్గర ఉన్న నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు. ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. చాలామంది నదీ రేవులలో స్నానం చేస్తూ ఉంటారు. అయితే నదీ రేవులలో బట్టలను ఉతకడం వలన అక్కడ ఉన్న జలం అనేది అపవిత్రం అవుతుంది. అందువలన అక్కడ నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే స్నానం చేస్తారో అక్కడ గంగాదేవిని తలుచుకొని స్నానం చేస్తే గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. అదేవిధంగా నదిలో 11 సార్లు ములగడం అనేది శుభప్రదంగా చెప్పబడి ఉన్నది. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారు ఈ క్రింది చెప్పిన విషయాలని తప్పకుండా గమనించాలి. మన హిందూ ధర్మాలలో మరియు శాస్త్రాలలో ప్రతి విషయం క్లుప్తంగా వివరించబడి ఉన్నది. అయితే వాటిలో నగ్నంగా స్నానం చేసే వారి గురించి కూడా చెప్పబడి ఉంది. ఎవరైతే శాస్త్రోక్తంగా స్నానం ఆచరిస్తారో వారి ఇంట్లో ధనం అనేది సమృద్ధిగా ఉంటుంది. అయితే నగ్నంగా ఎందుకు స్నానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పౌరాణిక కథల ప్రకారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు దుస్తులు లేకుండా ఆ సరోవరంలో స్నానం చేస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేస్తాడు. అప్పుడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని శ్రీకృష్ణుడిని వేడుకుంటారు. శ్రీకృష్ణుడు వారికి ఈ విధంగా చెబుతాడు, మీరు సరోవరంలో దుస్తులు లేకుండా స్నానం చేయడం వలన వరుణదేవుడిని అవమానించినట్లు అవుతుంది. అందువలన ఎప్పుడూ కూడా మీరు దుస్తులు లేకుండా స్నానం చేయకూడదు అని సలహా ఇస్తాడు. మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా ఆలోచించండి. మేము స్నానం చేసేటప్పుడు మమ్మల్ని ఎవరు గమనించడం లేదు కదా అని మీరు అనుకుంటారు. కానీ పరమేశ్వరుడు ప్రతి దిక్కు నుండి చూస్తూనే ఉంటాడు. మీరు దుస్తులు లేకుండా స్నానం చేసినట్లయితే అది వరుణ దేవుడిని అవమానించినట్లే అవుతుంది. అంతేకాకుండా మీకు పాపం కూడా కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు తప్పకుండా ఏదో ఒక వస్త్రాన్ని ధరించాలి. అలా ధరించకుండా స్నానం చేస్తే శరీరంలోకి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి. నకారాత్మక శక్తులు శరీరంలోనికి ప్రవేశిస్తే వాటి ప్రభావం చేత మీ శరీరంతో పాటు మీ మనస్సు, మీ మెదడు మీ మీద ప్రభావం చూపుతుంది. అదేవిధంగా మీలోనే ఉన్న సకారాత్మక శక్తులు అనేవి బయటకు వెళ్ళిపోతాయి. గరుడ పురాణం ప్రకారం పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ స్నానం చేసేటప్పుడు మన చుట్టుప్రక్కలే ఉంటారని, దుస్తులు లేకుండా స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం కలుగుతుంది. అలా స్నానం చేయడం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు. అది ఇంట్లో పితృదోషానికి కారణం అవుతుంది.
మీరు దుస్తులు ధరించి స్నానం చేసినట్లయితే ఆ వస్త్రము నుండి జారిన నీటిని పితృదేవతలు భుజిస్తారని, దాని ద్వారా వారికి తృప్తి లభిస్తుందని, అందువలన మీకు పితృదోషం అనేది అంటదు అని గరుడ పురాణం చెబుతున్నది. పితృదేవతలకు కనుక కోపం రప్పిస్తే మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువలన ఎప్పుడూ కూడా దుస్తులు లేకుండా నగ్నంగా స్నానం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి.